కనీసం దయ కూడా లేకుండా సొంత మామను వెన్ను పోటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతున్నాను నేను. మామను వెన్ను పోటు పొడవడమే కాదు, మామ చేసిన 2 ప్రధానమైన వాగ్దానాలను కూడా వెన్నుపోటు పొడిచిన వాడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతున్నాను. ప్రజలకిచ్చిన అత్యంత ప్రధానమైన వాగ్దానం 2 రూపాయల కిలో బియ్యం అయితే ఆ 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 బావలా చేశాడు. 50 రూపాయల హార్స్ పవర్ కరెంటును 350 రూపాయలు చేశాడు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పటానికి ఎవరు అధికారం ఇచ్చారు అనుకొని అడుగుతున్నాను నేను. ప్రజలకిచ్చిన వాగ్దానం తప్పిపోవటం, ప్రజలను మోసం చేయడం కాదా అని అడుగుతున్నాను నేను. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ఆలోచించండి. 2004వ సంవత్సరంలో అంటే 5 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి పూర్వమిచ్చిన అత్యంత ప్రధానమైన వాగ్దానం, మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజున ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇస్తామని వాగ్దానం చేశాం. 1200 కోట్ల రూపాయల కరెంటు బకాయిలు రద్దు చేస్తామని వాగ్దానం చేశాం. మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజున ఈ 2 ప్రధానమైన వాగ్దానాలను అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానిది అనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఆ రోజు మేము అధికారంలోకి రావటం కంటే ముందు మేమైతే చెప్పలా, 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామనే మాట చెప్పలా. కానీ 2 ఏళ్ల క్రితం నా అక్క చెల్లెళ్లకు మరింత వెసులుబాటు కల్పించాలని, ఏ ఒక్క పెరిగిన ధర కూడా వారి మీద అదనంగా ఇబ్బంది కలగకూడదని మేము ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానం చేయకపోయినా, మేం మాట చెప్పకపోయినా నా అక్క చెల్లెళ్లకు మరింత ఉపయోగపడుతుందని 5 బావులాకిచ్చే బియ్యాన్ని 2 రూపాయలకు తగ్గించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి నిత్యము కూడా ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేసిన ప్రతి మాట నిలబెట్టుకున్నా, ఎన్నికల్లో ఆ రోజు వాగ్దానాలు చేయకపోయినా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైన అవసరాలు వచ్చినా అటువంటి ప్రతి అవసరాన్ని తీర్చాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ రోజున కనీసం తెల్ల రేషన్ కార్డులు వచ్చాయా మీకు? తెల్ల రేషన్ కార్డు కావాలి అంటే కాళ్లకు చెప్పులరిగేలా తిరిగిపోయిన తెల్ల రేషన్ కార్డులు వచ్చాయా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామానికి వచ్చాం, తెల్ల రేషన్ కార్డు ఇచ్చాం. ఆ తెల్ల రేషన్ కార్డులు ఇవాళ 190% పైగా ప్రజలకు అడిగిన ప్రతి వారికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం అది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రతి పేదవాడిని ఆదుకోవాలని, ఇల్లు లేని ఏ ఒక్క నిరుపేద ఉండకూడదని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేశాము. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా 80 లక్షల ఇల్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 40 లక్షల ఇల్లు పూర్తి చేశాం. మరో 20 లక్షల ఇల్లు సగంలో ఉన్నాయి. ఇంకో 20 లక్షల ఇల్లు ఇప్పుడే మొదలు పెట్టాం. ఇవన్నీ పూర్తి అవుతే ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడిసె లేని ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోతుంది ప్రపంచ చరిత్రలో అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏ ఒక్కన అన్న, తమ్ముడు, అక్క, చెల్లి కూడా గుడిసెల్లో నివసించే పరిస్థితి ఉండకూడదు అని మా భావనకు అద్దం పట్టేట్టు కార్యక్రమాలు చేశాం. ఆలోచించండి,
వృద్ధులకు వితంతువులకైతే ప్రతి నెల 1వ తారీఖున 200 రూపాయల పెన్షన్, వికలాంగులకైతే 500 రూపాయల పెన్షన్. ఎంతమందికి అవసరమో అంతమందికి పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం మాది కాదా అని అడుగుతున్నాను నేను. ప్రతి గ్రామంలో 100 మంది, 200 మంది, 300 మంది, 400 మంది పెన్షన్లు వస్తున్నాయి ఈ రోజున. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా పెన్షన్లు వచ్చాయా? ఎంతమందికి వచ్చాయి? ఎవరైనా పెన్షన్లు అడిగితే మీ గ్రామంలో ఎవరైనా చచ్చిపోతే నీకు ఆ ఖాళీలో పెన్షన్ ఇస్తామంటే ఎవడు చచ్చిపోతాడా అని నా అక్క చెల్లెళ్ళు, వృద్ధులు, వికలాంగులు చూడవలసిన పరిస్థితి ఆ రోజు. ఈ రోజు అడిగిన ప్రతి వారికి పెన్షన్ ఇవ్వటం ఈ రోజు ఆనవాయితీ. ఇక నా అక్క చెల్లెళ్ళు డ్వాక్రా మహిళలకైతే ఆకాశమే మీ హద్దు, ఎదగండి అని అన్నాం. ఎన్ని రకాలైన మేలు చేయటానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నాం. ఎన్నికల కంటే ముందు మేము చేసిన వాగ్దానం అత్యంత ప్రధానమైన వాగ్దానం. నా అక్క చెల్లెళ్లకు పావలా వడ్డీకి రుణం ఇచ్చే ఏర్పాటు చేస్తామని మాట చెప్పి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చే ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో 5 కోట్లు 10 కోట్ల రూపాయల రుణాలు. ప్రతి నా అక్క చెల్లి డ్వాక్రా మహిళ ఇవాళ గొర్రెలు కొన్నారు, బర్రెలు కొన్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు, కుట్టు మిషన్లు పెట్టుకున్నారు. అన్ని రకాలుగాను సాధికారులు అవుతున్నారు. లక్షాధికారులయ్యే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఎదిగిపోతున్నారు నా అక్క చెల్లెళ్ళు. నా అక్క చెల్లెళ్లకు, డ్వాక్రా మహిళలకు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ ఒక్క చోట లేని విధంగా అభయ హస్తం అనే కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టిన ప్రభుత్వం మాది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అభయ హస్తం ఇస్తున్నాం. ఏ ఒక్క నా అక్క చెల్లి కూడా 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన కొడుకుల పైన, కోడళ్ల పైన ఆధారపడవలసిన పని లేదు. 500 రూపాయల నుంచి 2,500 రూపాయల పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తున్నా. ఇంత పెన్షన్తో 100 సంవత్సరాలు నిండుగా 100 సంవత్సరాలు నా ప్రతి అక్క చెల్లి నిండు జీవితాన్ని అనుభవించాలి. ఏ ఒక్కరి దయా దాక్షిణ్యాలు నీకు అక్కర్లేదు. నా అక్కయ్య చెల్లి అని నా అక్క చెల్లెళ్లతో సావినయంగా మనవి చేస్తున్నా. ఇవాళ మీలో ప్రతి ఒక్కరూ మమ్మల్ని అందరినీ గర్వించేట్టు చేస్తున్నారు. ఎంత చక్కటి క్రమశిక్షణ అలవరుచుకున్నారు మీరు. ఎంత చక్కగా మీరు బ్యాంకుల్లో రుణాలు తీసుకొచ్చి మళ్ళా వెనక్కు కట్టి ఇవాళ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్లోని మీరు మాదిరి అయ్యారనే విషయాన్ని మనం చూస్తున్నా. ఎన్నెన్ని రకాలైన మేళ్ళు ఎంతెంతమందికి ఏ విధంగా జరుగుతున్నాయో ఆలోచించండి. పిల్లలకు స్కాలర్షిప్లు కావాలంటే స్కాలర్షిప్లు. ధనవంతుల పిల్లలు చదివినట్టు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మీ పిల్లలు చదవాలన్నా ప్రతి సంవత్సరం 30,000 రూపాయల ఫీజు కడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 55,000 రూపాయల ఫీజులు కడుతున్నాం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో. బీద వాళ్లకు మంచి ఆస్తి చదువు అనేది. అటువంటి చదువు చెప్పించడానికి ఎంత ఖర్చైనా వెనకాడని ప్రభుత్వం మాది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మీలో చాలా మందికి ఇంతకు ముందు కాలాల్లో మీ స్థానిక డాక్టర్ ఉన్నట్టుండి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడికి గుండె జబ్బు వచ్చింది, మెదడుకు జబ్బు వచ్చింది, లేక క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది. ఈ జబ్బు ఇక్కడ బాగా కాదు,